ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని బిడ్డలైతే దేవుడు మనకు సమస్తము సమకూడి జరిగించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన జీవితాల్లో కొన్ని జరుగుతుంటాయి. మనం అనుకోని కొన్ని బాధలు జరిగినా లేదా కొన్ని ఆశీర్వాద కార్యాలు జరిగినా కూడా దేవుడు మనతో ఉండి జరిగించేటువంటి దేవుడు సమస్తము సమకూడతాయి. అంటే ఎవరు సమకూరుస్తారంటే ఈ లోకంలో ఉండే మనుషులు కాదు, మన కంటికి కనబడే ఏమి కాదు, కానీ మన పరలోకపు తండ్రి ఆయన బిడ్డలైన మన కోసం ఆయన సమకూర్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనము దేవుని పాలించే ప్రజలై ఉన్నామండి. మనము ఆయన మేపే గొర్రెలై ఉన్నాము. కాబట్టి మనము దేవుని ఆత్మని పొందుకోవాలి, దేవుని ప్రేమలో ఉండాలా, దేవుని మనస్సాక్షి కలిగిన బిడ్డగా ఉండాలా. మన ఆలోచన కావచ్చు, మన మాట తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుడికి ఉప్పు వేసినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలండి. ఉప్పు దేంట్లో వేస్తారంటే మనం తినే ఆహారంలో వేస్తాం, ఎందుకంటే రుచికరంగా ఉండేదానికి. మనము కూడా ఈ లోకం అంత సప్పంగా అంటే సాతాను మాటలు వింటున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనం ఉప్పు వేసినట్లుగా అంటే ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు మన ప్రార్థన ద్వారా కొన్ని దేవుడు మన బాధలను చూసి ఆపివేస్తున్నాడండి. ఈ లోకంలో ఇబ్బందులు అంటే మనిషి పాపం పండిపోయింది. మనము అందరినీ ప్రేమించే బిడ్డలుగా ఉండాలా, మన ఆలోచన దేవుని పైన ఉండాలా. ఈ లోకంలో మనుషులు మంచివారే, ఈ లోకంలో మనుషులు ప్రేమ కలిగిన వారే, ఈ లోకంలో మనుషులు మంచి మనస్సాక్షి కలిగిన వారే, ఈ లోకంలో మనుషులు మంచి హృదయం కలిగిన వారే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో మనుషులు ఎంత ప్రేమగా ఉన్నా కూడా, ఈ లోకంలో మనుషులు ఎంత గొప్పగా ఉన్నా కూడా వాళ్ళలో సాతాను దూరేసి వాళ్ళని మనకు శత్రువులుగా చేసినప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మలతో. కాబట్టి ఆ శత్రువులైన మనుషులు మన మీదుగా కీడు తేవాలని చూసినా కూడా దేవుడు సమస్తము సమకూడి జరిగించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనుషులు కాదు మాట తప్పేదానికి, ఈ లోకంలో ఉండే ఏమి కాదు మాట తప్పేదానికి. దేవుడు అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఫోకస్ దేవుని పైన ఉండాలా, మన నోటి మాట దేవుడి పైన ఉండాలా, మనం చూసే చూపు దేవుడి పైన ఉండాలా, మనం ఆలోచించే ఆలోచన దేవుడి పైన ఉండాలండి. సాతాను గర్జన సింహం వల్ల అమాంతంగా మింగివేయాలని చూస్తున్నాడు. దానిపైన మనం అధికారం పొందుకోవాలి, జయము పొందుకోవాలి. మన దృష్టి అంతా పరలోకంలో ఉండే దేవుణ్ణి వెతికేటువంటి బిడలగా ఉండాలా. అయ్యా నాకు సమస్తం సమకూర్చి జరిగించండి ప్రభు అని మనం ఈ లోకంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ కార్యక్రమం జరగాలంటే దేవుడి చిత్తాన్ని మనం అడగాలండి. లేదా మన డబ్బుతోటో, మన తెలివితోటో, మన అధికారంతో అది చేసిన అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలంటే మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా ఏది చేసినా అది విఫలమైపోతుంది. దేవుణ్ణి అయ్యా ఇది చేయాలనుకున్నది మీ చిత్తమా కాదని మన పరలోకపు తండ్రిని మనం ఒక మాట అడిగితే దేవుడు మనకి అవునంటే అవును, కాదంటే కాదని దేవుడు ఏదో ఒక రూపాయలు జవాబిస్తాడు. అది మనకి కీడుగా వస్తుందంటే దానిలోంచి తప్పిస్తాడండి. మనం అడగకుండా, దేవుడి సలహాలు తీసుకోకుండా, దేవుడిని మనం ఒక డాక్టర్ లాగంటే అవసరానికి నాకు బాగా లేకుండా దేవుడికి ప్రార్థన చేస్తే తగ్గుతుందని ప్రార్థన చేస్తాం. తగ్గిన తర్వాత మళ్ళీ దేవుడిని పట్టించుకోకుంటే, దేవుడి దగ్గరికి వెళ్ళకుంటే ఆయనేమో పట్టించుకోరు, ఆయనకేమో ప్రార్థన చేయరు, కానీ ఆయనేమో సమస్తము సమకూర్చి జరిగించాలా అని ఆశపడుతున్నారండి. ఈ లోకంలో మనము డబ్బులు తెస్తేనే మన ఇంట్లో పూట గడుస్తుంది. మనం డబ్బులు లేకుండా ఆహారం ఉబుకుతూ ఉంటుందా? ఉబకతూ. మనము కూడా మన బాధలు, కష్టాలంతా దేవుడికి చెప్పుకుంటేనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయనకు తెలియదంటే ఆయనకు తెలుసు మనకు నోరు ఇచ్చింది దేనికి. మనకు కానీ నోరు లేకుండా, నాలిక లేకుండా ఉంటే మనం అడగలేమని దేవుడే ఇస్తాడు. మనం ఈ లోకంలో మన అంగట్లో ఏది కావాలన్నా మనం అడిగి కొనుక్కుంటాం. మన తల్లిని కూడా మనకు ఆకలేసిన అన్నం పెట్టమని అడుగుతాం.
అలాంటిది పరలోకపు తండ్రిని అయ్యా ఇది నాకు కావాలని అడిగితే ఆయన ఇవ్వనని అంటున్నాడా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మనం నోరు తెరిచి దేవుని చిత్తాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండాలండి. అయ్యా మా చిత్తం కాదు ప్రభువా, మా ఆలోచన కాదు నాయన, మీ చిత్తమే మా జీవితంలో ఏసే జరిగించేలాగా ఏసే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అదే విధంగానే మనం దేవుని ప్రార్థనలు ఆయన పాదాలు పట్టుకోవాలండి. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో దేవుడైతే మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మన బాధలు కష్టాలన్నీ చూస్తున్నాడు. అయితే కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతంగా దేవుడు మనం అనుకుని అని సమకూరుస్తారండి. ఈ లోకంలో మనం ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే దాంట్లో ఎలా సమకూడాలంటే దేవుడి ద్వారానే సమకూడుతుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు శిష్యులు అనేక మంది దేవుణ్ణి వద్దనుకొని వెళ్ళిపోయారు. అయినా కూడా దేవుడు మళ్ళా ఆత్మస్వరూపిగా పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళ సమస్తము సమకూర్చుకొని ఆ మేడ గది మీద దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వల్ల వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పిరికి ఆత్మను వెళ్ళిపోయి వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త హతసాక్షులు అయిపోయారండి. దేవుని ఆత్మ మన మీదకి రావాలా. మనకి మొట్టమొదటి స్థానము మన జీవితము దేవుడికి ఇవ్వాలా. ఈ లోకంలో మనుషులకి ఇస్తాం, మన తల్లిదండ్రులకో లేదా మన భార్యాభర్తలకో వీళ్ళకిస్తారు. ఇవన్నీ ప్రయోజనం ఉండదు. మన బిడ్డలకి ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఏదైనా ఈ లోకంలో అంతా కల్తీ మోసమే. మనమంతా దేవుని వైపు చూడాలి. మన ఫోకస్ దేవుని పైన ఉండాలి. మనము దేవుని పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలై ఉన్నాం కాబట్టి అయ్యా నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నానయ్యా, మీ చిత్తమా కాదా ప్రభువా? అయ్యా నేను ఇలా నడవాలనుకుంటున్నానయ్యా, మీ చిత్తమా కాదయ్యా? మీ చిత్తమైతే సమస్తము సమకూర్చండి, లేదా నాతో మాట్లాడి అవన్నీ తీసివేయడని దేవుణ్ణి మనం నోరు తెరిచి, మనకు నోరు ఇచ్చింది దేనికండి? మనకి నాలుక ఇచ్చింది దేనికి? దేవుని స్తుతించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా. ఈ లోకంలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి సాడీలు చెప్పేదానికో లేదా బూతులు మాట్లాడేదానికో లేదా ఈ లోకంలో మనం ఏదేదో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేదానికో కాదు మనకు నోరు ఇచ్చింది. మనకు నోరు ఇచ్చింది దేనికంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని వాక్యం ముందు మనం తెలుసుకొని మనము మన జీవితంలో అప్లై చేసుకొని ఇతరులకి సప్లై చేసే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనకు సమస్తము సమకూర్చి మనకి అన్ని కార్యక్రమాలు నెరవేర్చే దేవుడు మనకు ఉన్నాడు. మనం దేవుడికి లోబడి జాగ్రత్తగా ఈ లోకంలో దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా, మన చిత్తం జరిగితే ప్రయోజనం ఉండదు కానీ దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. సమస్తము సమకూర్చి జరిగిస్తున్న మా దేవ అయ్యా, ఈ లోకంలో దేవా మా ఆలోచనలు వేసి అదేవిధంగా మా తలంపులు అవన్నీ వ్యర్థం నాయన, అవన్నీ దేనికి పనికిరావు ప్రభువా. అయ్యా మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా మా జీవితాన్ని మీకు సరెండర్ చేసుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. మా జీవితంలో మా ఆలోచనలు కాదు, మీ ఆలోచనలు మా బ్రతుకు నావా వేసేదానికి పైలెట్గా మిమ్మల్ని చేస్తే ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా అదేవిధంగా సుడిగాలులు వచ్చినా ఈ లోకంలో మునిగిపోయే పరిస్థితి ఉన్నా కూడా దేవా మీరయ్యా మా జీవితం అనే ఓడని చక్కగా వేసే మంచి మార్గంలోకి తీసుకొని వెళ్ళి మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. రక్షించండి నాయన. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటినకు మేలు నాయన, అది మోపిన వాడు యెహోవాయే కాబట్టి మీ కాడి మోసదని సహాయం దయచేయండి. వేసి చనిపోయిన వారి గురించి అది కాదు కానీ వాళ్ళ బంధువర్గం, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలిక్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, స్వస్థపరచండి. మీలో ఉండి చనిపోతే మేము మీలో ఉంటే వాళ్ళు రెండోసారి చూస్తామని నిరీక్షణ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మేము బ్రతికి రెండో మరణంలోకి వెళ్లకుండా మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఇతరులకి వాక్యం చెప్పేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి గర్భఫలాలు, వాళ్ళకి బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి అయ్యా. క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకోవాలి దేవా. సియోనులో నుండి దేవా వాళ్ళని ఆశీర్వదించండి దేవా. వాళ్ళ హృదయాన్ని మార్చండి అయ్యా. వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించండి ప్రభువా. అయ్యా వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరిచి మీ కాడి మోసేదానికి దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అయ్యా మమ్మల్ని వాడుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క యవనస్తురాలు ఈరోజు దయా కిరీటాలు పొందుకునేటువంటి వారు ఏ వయసు వారైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మీరు ఇచ్చిన యేసు నూతన సంవత్సరానికి పుట్టినరోజు మీకు స్తోత్రమయ్యా. ఇలాంటి పుట్టినరోజు అనేకం జరుపుకోవాలా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లిన ప్రభువా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ కాడి మోసి మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే దానికి సహాయం తెచ్చండి అయ్యా. ఈరోజు పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలా, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళు తెలుసుకొని పేపర్ ఈజీగా ఉండి వాళ్ళు మంచి ర్యాంకులు పాస్ అయ్యేదానికి ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా సహాయం దయచేయండి అయ్యా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి, జెరూసలేముని కాపాడండి దేవా. అదేవిధంగా ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడి యేసయ్యా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు లేకుండా వేసి అందరినీ శాంతి పరచమని అడుగుచున్నాము నాయన. అదేవిధంగా తెగుళ్ళు రాకుండా సహాయం దయచేయండి. ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ఫ్లైట్ మార్గం ఏ మార్గంలో వెళ్తున్నా మీ కాపాడుదలకు కంచె నుంచండి. వాళ్ళ గమ్య స్థానానికి క్షేమంగా నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి మనం తరిచినాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.